తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి గురుడు మీ రాశిలోనే ప్రధానంగా శుభప్రదంగా ఉచ్చ స్థితిలో చక్కని స్థానంలో ఉన్నాడు, సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మకరంలో మీకు అనుకూలంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందంటే ఈ నెలలో మీరు ఎదుగుదల వైపు అడుగులు వేస్తారు. దాంతోపాటు ప్రమోషన్స్ కానీ, స్థానచలనాలు కానీ, ప్యాకేజీ పెరగడం కానీ, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు దక్కించుకోవడానికి కానీ మంచి అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటి ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు లాభాలు పెరగడంతో పాటు మీరు ఇతరత్ర కొన్ని వ్యాపారాలను చేద్దాము అనే సంకల్పం ఉంటుంది. దాన్ని మీరు ఈ మాసంలో చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు వస్తాయి. పెట్టుబడులను కూడా ఈ మాసంలో మీరు పెట్టుకున్నట్టయితే కనుక లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకుని పెట్టినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకా ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక అదృష్టవశాత్తు మీకు ఆకస్మిక ధన ప్రవాహము అంటే ధనము వచ్చే అవకాశము కనబడుతోంది. ధనాదాయ మార్గాలు కూడా మీకు ఈ మాసంలో విశేషంగా వచ్చే అవకాశం గోచరిస్తున్నది. స్థిరచర ఆస్తులు కొనుగోలు చేయడానికి భూమి, ఇళ్ళు, వాహనాలు, ఇతరత్ర ప్రాపర్టీసు, విలువైన వస్తువులు ఇలాంటివి కొనడానికి సంబంధించినటువంటి అవకాశాలు ప్రయత్నాలు చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇంట్లో శుభకార్యాలు జరగడానికి సూచనలు కనబడుతున్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక ప్రయత్నాలు చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే సంతానం కలిగేందుకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ సంతాన ప్రయత్నాలు కూడా ఈ మాసంలో మీకు శుభప్రదంగా మంచి విశేషాలు తెలిపేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సంతానం ఉన్నవారికి సంతానపరంగా మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు వారు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. ఏ రకంగా ఏ రంగంలో వాళ్ళని చూసినా ఈ మాసంలో ఈ రాశిలో ఉండేవారికి అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. కానీ తీపి పదార్థాలు కొంచెం తక్కువ తినే ప్రయత్నం చేసుకోండి. ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అంటే మీకు చెప్పదగినటువంటి పరిహారాలు: శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి తెల్లని పువ్వులతో అర్చన చేసుకోవడము, కుంకుమ పూజ చేసుకోవడము లేదా చేయించుకోవడము చేసినట్టయితే కనుక ధన సంబంధితమైన ఇబ్బందులు కానీ, రుణాలు తీర్చలేని పరిస్థితి కానీ ఇలాంటివి ఏవైనా అంశాలు ఉంటే కనుక అవి సానుకూలంగా మంచి ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. తరువాత పసుపుని దానం చేయడము అత్యంత శ్రేయస్కరము. అంటే మీ స్తోమతను బట్టి, మీ శక్తిని బట్టి ఈ మాసమంతా గురువారం కానీ శుక్రవారాలు కానీ మీకు నచ్చిన సమయంలో, మీకు అనుకూలమైన సమయంలో కనుక పసుపుని ఏదైనా దేవాలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ పసుపుని ఎవరికైనా దానంగా ఇచ్చుకున్నట్టయితే గురుబలము విశేషంగా పెరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని మీరు సాధ్యమైనన్ని సార్లు ప్రతి శుక్రవారం కానీ లేదా ఈ మాసమంతా కానీ జపించుకున్నట్టయితే రుణాల పరంగా ఇబ్బంది పడిన వాళ్ళు, ధనం ఎక్కడైనా ఆగిపోయినటువంటి వాళ్ళు, మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఈ మంత్రాన్ని కనుక చదువుకుని మీరు అనుష్ఠానం చేసినట్టయితే కనుక ధనపరంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, లైట్ నీలి రంగు అంటే లేత బ్లూ కలర్ అన్నమాట. నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కలిసి వచ్చే సంఖ్యలు 6, 15, 24. కలిసి వచ్చే శుభ వారాలు శుక్రవారము, బుధవారము. ఈ వారమంతా మీరు ఏ పనులు అంటే ఈ 2 వారాల్లో ఏవైనా ఆగిపోయిన పనులు కానీ, మీరు తలపెట్టిన పనులు కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగేందుకు, ఆ కార్యము నిర్విఘ్నంగా పూర్తయ్యేందుకు అవకాశాలున్నాయి. అయితే మీరు ధ్యానించవలసిన ఈ మాసంలో ఆరాధ్య దైవము శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.